చంద్రబాబుకి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే టిట్కో ఇళ్లని లబ్ధిదారులకు అందించకుండా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో సముదాయంలో మహిళల ఆర్డర్ను ఆయన ప్రారంభించారు. వైసీపీ నాయకులు దోపిడీ దొంగల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల ఎకరాల్ని దోచుకున్నారని ఆరోపించారు. టిట్కో ఇళ్లని మరింత అభివృద్ధి చేసి కమ్యూనిటీ హాల్, పిల్లలకి ప్లే గ్రౌండ్ లాంటి అన్ని సదుపాయాల్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు దీని గురించి. పేదవారు ఉన్నారు, వారికి లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వాలా, వాళ్ళ డిప్ ఎత్తినాము, డిప్ ఎత్తిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన రాలే. ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రభుత్వం రంగులు కొట్టుకుంది. ఆ రంగులతోనే సరిపోయి చేసుకున్నారు. కానీ అసలు వాళ్ళకి ఉన్నారు, ప్రజలకు ఇవ్వాలని ఆలోచన రాలేక ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మామూలుగా ఏంటంటే ఎప్పుడైపోయింది ఆ టిట్కో కాబట్టి తట్టుకునేది. అది ఫ్యాబ్రికేటెడ్ అంతా కాంక్రీట్తో కట్టారు కాబట్టి నిలబడినాయి. లేకపోతే ఎప్పుడు పడిపోయింది. ఆ రోజు ఆ రాజు సొగ్గుగా కట్టినటువంటి ఊరుపేట ఇక్కడ ఆటో నగర్ ఎదురుగా దానికన్నా దరిద్రంగా ఉండేవి ఆ పరిస్థితి వచ్చేది. కానీ స్ట్రాంగ్గా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఆ రోజు కూడా మేమంతా రావడం చాలా బాగా. మరి ఎందుకు లబ్ధిదారు ఇక్కడ కానీ, అదేవిధంగా రైమాల్పూర్ దేవదావులు కానీ